నమస్కారాలు మీకు మీతో పాటు అదే వీక్షకులకు కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఇండియాలో సిబిఐ అంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా భావిస్తారు అందరూ కూడా. విదేశాల్లో కూడా ఆంధ్ర సిబిఐ, ఇండియా సిబిఐ అంటే చాలా పవర్ఫుల్, ఎక్కడున్నా కూడా వాళ్ళు కేసును ఛేదిస్తారు, సత్వరమే న్యాయం జరిగేటట్టుగా చూస్తారు అనే ఒక ఇది ఉండేది. ఎందుకో దురదృష్టం ఈ మధ్య కాలంలో ఒక 5 years 6 years 5 years నుండి కూడా మనకు సిబిఐ మీద కూడా అనేక అపోహలు దారితీస్తున్నాయి. దానికి ప్రధాన కారణం సిబిఐ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇప్పుడు మనం ఒక సిబిఐ అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ సంస్థ వచ్చి ఒక ఎంపీని నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని అరెస్టు చేయకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అంటే దీనిలో చాలా క్వశ్చన్లు రేజ్ అవుతా ఉన్నాయి. అంటే దీని వెనకాన ఎవరి హస్తం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది అనే ప్రశ్నలు సామాన్య మానవుడికి కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా సిబిఐ మీదనే ఉంది. ఈ రోజు దాదాపు నాకు తెలిసి 6 సంవత్సరాలు కావస్తా ఉంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు కావస్తా ఉంటే దురదృష్టం, ఆయన ఎవరు చంపారు అంటే నిందితుడికి శిక్ష పడిందా లేదా ఇంకొకటి అది సెకండ్, ఎవరు చంపారు అనేది తేలాలి. నా తండ్రిని ఎవరు చంపారు అనేది తేలాలి. నా తండ్రి ఆత్మ శోభిస్తా ఉంది అనే పాపం ఒక ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు మీద తిరుగుతా ఉంది అంటే మనం అందరూ కూడా తల దించుకోవాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఎవరో ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు మళ్ళీ వైసీపీ లీడర్స్ నుంచి ఆవిడకి బెదిరింపులు. అదే ఎవరో ఒకరు తాగి ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నావే, నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి తండ్రి తరువాత తండ్రి, బాబాయ్ అనేది చిన్నాయన అంటే తండ్రి తరువాత తండ్రి, అలాంటి తండ్రిని ఎవరు చంపారు అనేది అందరికి ప్రపంచానికి తెలియజేసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరూ కూడా మీ వైపే వేలు చూపిస్తున్నారు, మీ కుటుంబం వైపే వేలు చూపిస్తున్నారు. మీకు తెలిసే జరిగింది అనేసి అందరూ మీ వైపు వేలు చూపిస్తున్నారు. మీ వైపు వేళ్ళు చూపించేటప్పుడు మీరు నా వైపు చూపించద్దండి వేళ్ళు, నాకు దీంతో సంబంధం లేదు, ఫలానోళ్ళు చంపారు అని ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇతని మీద ఉంది. ఈరోజు ఢిల్లీలో ఆ విషయం మీద ధర్నా చేయాలి. మా బాబాయిని ఎవరు చంపారు అనే దాని మీద అతను ధర్నా చేయాలి. నా చెల్లెలకి న్యాయం చేస్తాను అనేసి ధర్నా చేయాలి. అవన్నీ వదిలేసి సొంత చెల్లెలకి వైసీపీ నాయకులు, నీ సొంత పార్టీ నాయకులు బెదిరిస్తా ఉంటే, ఆమెని అసభ్యకరంగా ట్రోల్ చేస్తా ఉంటే, మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి మీరు వేరే విషయాల మీద స్పందిస్తున్నారు అంటే ఇంట్లోనే న్యాయం చేయలేనటువంటి మీరు ఇంకా రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారు? కాబట్టి ఇది నేనేమంటానంటే కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా చొరవ తీసుకోవాలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం చంద్రబాబు గారి ఫోటో వేసి వేళ మనస్సాక్షి లేనటువంటి సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో దానికి మనస్సాక్షి అనేది లేదు. ఆ సాక్షి ఛానల్ కానీ ఆ సాక్షి పేపర్ కానీ మనసు సాక్షి అనేది లేదు, కానీ సాక్షి అని పేరు పెట్టుకున్నాడు. అలాంటి పేపర్లో, అలాంటి మీడియాలో పెద్ద పతాక శీర్షిగా ఫోటో వేసి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసి మన ఉనికిని దెబ్బతీశాడు అతను. తెలుగుదేశం పార్టీ ఉనికిని, అదేవిధంగా చంద్రబాబు గారి
చంద్రబాబు గారి మీద ఒక నింద వేశాడు. ఆ నింద తుడుచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. నేను దీన్ని ఖచ్చితంగా చెప్తున్నా, మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే అతను గుట్ట మన ముఖాన్ని వేసేసాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాదండి, అతను నిందేయడం కాదండి, రాష్ట్రంలో ఏం జరిగింది అనేది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఈ హత్య కేసులో ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారనేది మొత్తం అందరికీ తెలుసు. ఎంటైర్ స్టేట్ మొత్తం తెలుసు. స్టేట్ ఏంటి, చాలా పక్క రాష్ట్రాల్లో కూడా తెలుసు. ఇంక వేరే ప్రశ్నే లేదు దీనికి. అరెస్ట్ మిగిలింది. యాక్చువల్లీ మీరు అన్నట్టు ప్రతి ఒక్క చిన్న తీర్పే 11 సీట్లు. అదే చిన్న